జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక హాట్ వాతావరణం అయితే కనబడుతోంది. అయితే ప్రతిపక్షాలు చతికిలబడడం వలనో లేకపోతే మోదీ ప్రభుత్వం చేసిన విజయ పరంపర వలనో కానీ ఒక క్లియర్గానైతే ఇంకొకసారి మోదీ ప్రభుత్వమే రావడం ఖాయమే అనే ఒక భావన అయితే దేశవ్యాప్తంగా నెలకొంది. అండ్ ఈ టైంలో అసలు ప్రపంచం ఏ కోణంలో ఈ ఎలక్షన్స్ని చూస్తోంది అండ్ మోదీ ప్రభుత్వానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ విషయంలో ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో అక్కడున్న పౌరుల మధ్య ఎటువంటి చర్చ నడుస్తోంది అండ్ భారతదేశపు ఈ ఎన్నిక ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది, ఈ అంశాల గురించి మనం ఈరోజు ఒక విశిష్టమైన అతిథితో నేను ముచ్చటించబోతున్నాను. అండ్ వారెవరో కాదు, ప్రవాస భారతీయులు అండ్ మన తెలంగాణ నుంచి వెళ్ళి అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడి అనేక హోదాల్లో పనిచేసి అక్కడ ఉద్యోగిగా అదేవిధంగా సొంత కంపెనీని నడుపుతూ అండ్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ ఎం రఘువీర్ రెడ్డి గారు. వారు అనేక తెలుగు సంఘాల్లో కీలకమైన భూమికనే వహించారు అండ్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ని కూడా స్థాపించారు. రఘువీర్ రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ, అదేవిధంగా తెలంగాణలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నమస్తే రఘువీర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. అండ్ యాక్చువల్లీ మీ వీడియోస్ కొన్ని వైరల్ అయిన వీడియోస్ చాలా వరకు ప్రేక్షకులకు తెలుసు. మీరు కౌంటర్స్ కొన్ని ఘాటుగా ధాటిగా మీరు ఇచ్చిన కౌంటర్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంటాయి. రఘువీర్ రెడ్డి గారు, ఫస్ట్ నేను అడుగుతాను, 2024 ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటూ ఉన్నారు? నిజానికి అఫ్కోర్స్ మోదీ ఎలాగో మళ్ళీ వస్తారనే ఒక వాతావరణం అయితే కనబడుతోంది. ఇఫ్ ఒకవేళ జరగకూడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మరీ అనుకోకుండా అన్ఫార్చునేట్గా ఏదో మనం ఊహించని పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే తప్పితే మోదీ గారైతే ఈసారి ఇంకోసారి ఆయనకు పట్టం కట్టడానికి ప్రజలు నిర్ణయించినట్టుగానే కనబడుతోంది. బట్ 2024 ఎలక్షన్స్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ సాయి గారు. అండ్ 2024 ఎలక్షన్స్ అనేది వరల్డ్ వైడ్ ఈజ్ లుకింగ్ ఫర్ మోడీ టువర్డ్స్ మోడీ గారు. 3 times సీఎం ఉండే మోడీ గారు, 2 times పీఎం అయిపోయిండ్రు, 3rd time కూడా పీఎం కావాలని నాలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటారు. అండ్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తే మోడీ గారు ద వే ఈ హ్యాండిల్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ద ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. 2020 కోవిడ్ అప్పుడు కూడా మన మోడీ గారు వ్యాక్సినే అనుకోండి, అండ్ లిబియాలో అప్పుడు సంఘటన ఒకటి అయినప్పుడు అక్కడికి వెళ్ళి మన వాళ్ళని తెచ్చుడే అనుకోండి. అండ్ ఈ హెల్ప్ సో మెనీ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో మోడీ గారు ఎప్పుడైతే ఎలక్షన్స్కి వస్తారో ద వరల్డ్ విల్ లుక్ ఫర్ హిమ్, అరే వాట్స్ గోన్ హ్యాపెన్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ ద, ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కూడా నామినేట్ చేశారు. హోప్ఫుల్లీ ఈ గెట్స్ ఇట్ అండ్ ఈ డిజర్వ్స్ ఇట్ ఇన్ మై ఒపీనియన్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ 2024 ఎలక్షన్స్, ఇప్పుడు మన భారతీయులు అంటే భారతదేశ రక్షణ, భారతదేశ డెవలప్మెంట్, ఈ రెండు ఈ లాస్ట్ 10 yearsకి వెళ్ళి మీరు చూస్తే 2 terms ఆ నంబర్స్ ఏమన్నా ఉండని ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. కాంగ్రెస్ చేసిన అప్పులను తీర్చేసి వరల్డ్లో మనం ఏడున్నాము అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో నో ఇఫ్స్ అండ్ బట్స్, బీజేపీ ఈజ్ కమింగ్. ఇప్పుడు నా సొంతంగా నేను ఒకటి డైలాగ్ ఏం కొడతాను అంటే, గల్లీ మే కోయి బీ సర్కార్, ఢిల్లీ మే మోడీ సర్కార్, ఇస్ బార్ 400 పార్. అది అనేది నాది ఒకటి, ఐ బీన్ టాకింగ్ టు పీపుల్ అబౌట్ ఇట్. 400 కంటే పైన వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మనం గెలిస్తే చాలు, బీజేపీ గెలిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి రావాలి. అది ఓకే, ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియన్స్ సేఫ్గా ఉండాలి. నెక్స్ట్ ఇండియా మనం ఒక 3వ స్థానంకి పోవాలి. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాము. మోడీ గారు మొన్ననే అన్నారు ఎస్. సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ ఫోర్సెస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, ఓకే, వీటిని తట్టుకోవాలంటే మోడీ గారు 2024 ఎలక్షన్స్లో ఉండి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొచ్చి అలాంటివి చేస్తే నెక్స్ట్ జనరేషన్ విల్ బీ సేఫర్ అండ్ దిస్ ఈస్ అ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. ఇండియా విల్ బి డిఫరెంట్ లెవెల్ ఫర్ ఆఫ్టర్ దిస్. సో మీరు ఎప్పుడు వెళ్ళారు యూఎస్కి?
నేను 1998. రైట్. 1998ని ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే బేసికలీ ఒక పాస్పోర్ట్కి ఒక వాల్యూ ఉంటుంది జనరల్గానే. మీరు యూఎస్ లాంటి దేశాల్లో సెటిల్ అయిన సందర్భాల్లో అక్కడ ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటున్న విషయాల్లో కావచ్చు, అండ్ మీరు పెరుగుతున్న కొద్దీ మీ కెరీర్ పరంగా మీరు అక్కడ ఉన్న సోషల్లీ కూడా అక్కడ పెరుగుతున్న కొద్దీ మీకు కూడా కాంటాక్ట్స్ పెరిగి ఉంటాయి కదా. సో అప్పటికి ఇప్పటికీ భారతదేశాన్ని చూసే విధానంలో అమెరికన్ సొసైటీలో వచ్చిన మార్పు ఏమైనా ఉందా? లెట్ మీ గివ్ యూ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేను 1998లో పోయినా. మేము బస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇండియన్స్ చూస్తే దే యూస్ టు టాక్ టు అస్ అబౌట్ ఎన్టీ రామారావు. అంటే రామారావు గారు లేరు అప్పటికీ, నో రామారావు గారు లేరు, బట్ దే యూస్ టు సే తెలుగు, ఆర్ యూ తెలుగు, ఎన్టీ రామారావు అని చెన్నై వాళ్ళు, బాంబే వాళ్ళు అంతగానం అడుగుతుండే. అంటే తెలుగుకి ఒక కొంచెం ఇంపార్టెన్స్ వచ్చింది చేసినంటే అది ఎన్టీ రామారావు, ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ ఎన్టీ రామారావు గారు. సేమ్ థింగ్ అది అప్పుడు మన భారతీయులు అడుగుతుండే, మన ఇండియన్స్ అడుగుతుండే తెలుగు స్టేట్ ఎన్టీ రామారావు అని అట్లా మమ్మల్ని అడుగుతుండే. కాలిఫోర్నియాలో ఇది వెన్ యూఆర్ బట్ యుఎస్ లో పుట్టి పెరిగిన అక్కడ ఉన్న వాళ్ళు అడుగు నో వన్ న్యూ అబౌట్ ఇట్. ఓకే. బట్ నౌ వెన్ మోడీ ఈజ్ రూలింగ్ లాస్ట్ 2 terms, ఎనీబడి అది అమెరికన్ ఉండని ఎవరన్నా ఉండని ఓ మిస్టర్ మోదీ అని మాట్లాడతారు వాళ్ళు. ఓకే. దే నో మోడీ, అంత గణం తెలుసు. ఐ గివ్ యూ గుడ్ ఎగ్జాంపుల్. హ్యూస్టన్లో మోడీ గారు ఒక మీటింగ్కి వచ్చినప్పుడు, మీటింగ్ అంతా అయిపోయాక అతను ఒక ఫ్రెండ్ ఏదో బచ్పన్ దోస్తుని తీసుకొని పోయినట్టు ట్రంప్ని తీసుకొని, ప్రెసిడెంట్ ట్రంప్ని తీసుకొని ఈ వాక్డ్ అరౌండ్ ద స్టేడియం. ఓకే. దట్ వాజ్ అ హిస్టారిక్ థింగ్. ఇట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ సూపర్ పవర్ అందులో మిస్టర్ ట్రంప్, మోడీ గారు ఇట్లా చేయి పట్టుకొని ఈ వాక్ అరౌండ్ ద స్టేడియం. సిఐఏ, FBI దే వర్ ఆల్ షాక్, అరే వాట్స్ హ్యాపెనింగ్ అనేసి అవుట్ ఆఫ్ ద బ్లూ. సో మోడీ గారికి అంతగానో మొన్న 3 months కింద ఐ విజిటెడ్ US కదా, ఐ వెంట్ టు వాషింగ్టన్ DC టు సీ హిమ్. ఓకే. మార్నింగ్ 4:30కి హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ 4:30కి బస్సెస్ అరేంజ్ చేసిండ్రు మాకు. ఓకే. దే వర్ దేర్ జస్ట్ టు సీ మోడీ గారు in the White House lawns. Okay. Indians, Americans, మోడీ గారు యుఎస్ కాంగ్రెస్ లో ఆయన మాట్లాడినప్పుడు స్టాండింగ్ ఓవేషన్స్, చాలా రికార్డ్ టైమ్స్, చాలా సార్లు నిలబడి చప్పట్లు కొట్టి. They are brilliant in every field, not just in spelling bee. With their hearts and minds, talent and skills, and the love for America and India, they have connected us. They have unlocked doors. They have shown the potential of our partnership. Mr. Speaker, distinguished members, every Indian Prime Minister and American President of the past has taken our relationship further. But our generation has... Correct. యుఎస్ కాంగ్రెస్ మెంబర్స్ Yes, అందరూ and highest number of ovations. ఓవేషన్స్. యా, యు రైట్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. మనం అక్కడ ఉన్నప్పుడు అక్కడి దేశం వాళ్ళు మన ప్రధానమంత్రి గురించి మాట్లాడుకుంటా పొగుడుకుంటా మాట్లాడి ఉన్నప్పుడు వీ ఫీల్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్, రైట్? అరే వీ గాట్ మోడీ, చలో ఇస్ బార్ బి మోడీ అనేసి మనకు అనిపిస్తుంది, రైట్? సో వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. కానీ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఎక్కువగా డెమోక్రటిక్ పార్టీ వైపే ఉంటారు అని అంటారు. డెమోక్రాట్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు అనే ఒక మాట ఉంది. నిజమేనా ఇది? డెమోక్రాట్స్ ఆర్ లైక్ లెఫ్ట్ లిబరల్స్, లేకపోతే ఈ ఇస్లామిక్ లాబీయిస్టులు, వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. సో మేజర్గా మన ఇండియా విషయం వచ్చిన, ముఖ్యంగా భారత్కి సంబంధించి అందులోనూ హిందుత్వ లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి విషయాలు వచ్చాయనంటే మాత్రం దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించే వాళ్ళు ఎక్కువగా డెమోక్రాట్స్లోనే ఉంటారని తెలుసు. సో యాజ్ అ మీరు తెలుగు వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి, అండ్ ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? మై సింపుల్ థింగ్ ఫర్ డెమోక్రాట్స్, ఇక్కడ కాంగ్రెస్ ఎట్లనో ఇస్లామిక్ ఫేవర్స్ అండ్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎట్లయితే కాంగ్రెస్ చేస్తుందో, డెమోక్రాట్స్ డూ ద సేమ్ థింగ్ ఇన్ అమెరికా. ఓహో. సింపుల్ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇక్కడ కాంగ్రెస్కి అక్కడ డెమోక్రాట్స్కి నాకు పెద్దగా ఏమి ఫరక్ అనిపించదు. రెఫ్యూజీస్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర రోహింగ్యాస్ని పిలిచి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే ఓట్ బ్యాంక్ చేసుకుంటుందో విత్ ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ ఆల్ దాట్,
Similar to that, Democrats bring all the refugees from different parts of the world, especially the Muslim Islamic countries. They make themselves a voter lobby. Ilan Omar, a refugee from Somalia, కరెక్ట్. the way she talks, crap. Finally, they realize, Munna realize in Ramatoti. So, Democrats are జస్ట్ లాబిస్ట్, వాళ్ళంతా ఇస్లామిక్ ఫోర్సెస్ తోటి అట్లా ఉండేది. కాంగ్రెస్ ఇక్కడ ఎట్లనో డెమోక్రాట్స్ అక్కడ. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ కూడా చేశారు ట్రంప్ని పట్టుకొని ఇట్లా ఆయన పోయిన విధానము, హౌడీ మోడీ ఈవెంట్ నాకు గుర్తుంది. చాలా నిజంగా చాలా అసలు అంత పెద్ద ఈవెంట్ జరగడమే చాలా పెద్ద విషయం. బట్ ట్రంప్ ఈవెన్ భారతదేశానికి వచ్చినప్పుడు గుజరాత్లో కూడా అట్లాంటిదే చేశారు. కానీ ట్రంప్ గెలవలేదు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ అన్నారు. ఆయన నిజానికి ఒక దేశపు ఎన్నిక విషయంలో మోదీ మాట్లాడడం అంటే నిజానికి అప్పట్లో అది సాహసమే అని చెప్పాలి. అట్లా మాట్లాడి అది ఆయన ట్రంప్ ఓడిపోయారు. తర్వాత జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. ఆ టైంలో ఒక సందిగ్ధత ఉండింది. చాలామంది ఎన్ఆర్ఎస్తో కూడా మాట్లాడుతూ ఉండే, అరే అనుకున్నది జరగలేదు, ఇప్పుడు మన భారతదేశం పరిస్థితి ఏంటి, ఏమవుతుందో తెలియదు, రేపు పొద్దున ప్రెసిడెంట్ మారారు, నా ఎలక్షన్స్కి అగేన్స్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రధానమంత్రి చేశారు, సో బైడెన్ కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం ఉందేమో అనుకున్నాం. బట్ అట్లాంటి ఏం కనిపించలే. మీరు కూడా ఆ టైంలో అట్లా ఏ చర్చ ఉండింది? ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా భారత్ని కాదనే పరిస్థితుల్లో అయితే లేదు. దీనికి కారణం ఏంటి మీరు అనుకుంటున్నారు? ఇస్ దట్ మోదీ వల్లనేనా? మోదీ ఏమైనా మ్యాజిక్ చేశాడా ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ట్రంప్ గెలవాలి అనుకున్నాం, అయిపోయింది అది. మీరు అన్నట్టు 100% అరే డెమోక్రాట్స్ వస్తే ఆఫ్టర్ బైడెన్ బికమ్స్ ప్రెసిడెంట్ బైడెన్, వీ డూ నాట్ నో హౌ ద రిలేషన్షిప్స్ వుడ్ బి. కరెక్ట్. ఇండియా అండ్ యుఎస్ డెమోక్రాట్స్ మళ్ళీ ఇది చేస్తారు అది చేస్తారని వీ హ్యాడ్ అవర్ డౌట్స్. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ మోడీ మ్యాజిక్. మోడీ గారు మీరు చూస్తే ఒకటే యుఎన్ మీటింగ్లో మోడీ గారు వాజ్ బిజీ టాకింగ్ టు సంబడి ఎల్స్ అండ్ వెనకకెళ్ళి ప్రెసిడెంట్ బైడెన్ గారు వచ్చి ప్యాట్ హిమ్ అండ్ హ్యాండ్ షేక్ చేస్తాడు, పిలిచి మరి. సో ఐ డోంట్ నో హౌ మోడీ గారు మేనేజెస్ ఆల్ దిస్. ఐ కాల్ ఇట్ ఏ మోడీ మ్యాజిక్. అండ్ దెర్ వాజ్ నో ఏమీ కూడా డిఫరెన్సెస్ లేకుండే బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. పాకిస్తాన్ ట్రైడ్ వెరీ మచ్, ఇమ్రాన్ ఖాన్ ట్రైడ్ వెరీ మచ్. న్యూయార్క్ వచ్చి కూడా ఈ కంప్లైంట్ అబౌట్ కాశ్మీర్, ఆర్టికల్ 370 అండ్ ఆల్, బట్ నో వన్ టాక్డ్ అబౌట్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ. ఇట్స్ ఆల్వేస్ దేర్, కొంతమంది ఎట్లయినా లాబీయిస్టులు ఉంటారు వాళ్ళు మాట్లాడు. బట్ ఎవ్రీబడి hails Modi, everybody hails Modi's decision towards the country. The reason why people like him is ఆయన ఫస్ట్ భారతదేశాన్ని ముందు పెడతాడు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ అంటాడు ఆయన. ఈ ఎనీథింగ్ ఈ టాక్స్ ఆర్ ఈ డస్, ఇట్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ ఇండియన్. అన్లైక్ అదర్ పార్టీస్, వాళ్ళ పార్టీని పెంచుకోవాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనే పార్టీలు మనం పొలిటీషియన్స్ చాలా మందిని చూసినాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వై వరల్డ్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మోడీ గారు. ఓకే, రైట్, ఫైన్. మీరు అన్నట్టు కరెక్ట్. ట్రంప్తో ఎంత క్లోజ్గా ఆయన కనిపించారో ఒక వేదిక పైన, ఈవెన్ బైడెన్ అలాగే రిసీవ్ చేసుకున్నారు మోదీ గారు. మొన్న మధ్యన ఈవెన్ యుఎస్ కాంగ్రెస్ ఆయన మాట్లాడినప్పుడు కూడా. మోదీ మ్యాజిక్ నిజానికి ప్రపంచంలో అద్భుతంగానే వర్క్ అవుతోంది, భారతదేశంలో ఉత్తరాదిలో చాలా అద్భుతంగా వర్క్ అవుతోంది. సౌత్ ఇండియాలో ఎందుకు కనిపించట్లేదు, అంటే రిప్రజెంట్ అవ్వట్లేదు? మీరు ఒక తెలుగువాడిగా మన సౌత్ ఇండియాలోనే ఎక్కడెక్కడైతే, ముఖ్య కర్ణాటకలో డెఫినెట్లీ మోదీ మ్యాజిక్ ఉంది, తెలంగాణలో కూడా మోదీ అంటే ప్రేమించే ఒక వాతావరణం ఉంది. బట్ యాజ్ ఎ పార్టీ ఎందుకో కరెక్ట్గా పిచ్ చేయలేకపోతుందా అని అనిపిస్తుంది. మీరేమంటారు? సౌత్ ఇండియాలో మీరు చూస్తే దేర్ ఆర్ టూ మెనీ రీజనల్ పార్టీస్ హియర్. మనకున్న దానికంటే, మనకు అనిపించే దానికంటే రీజనల్ పార్టీస్ ఒకటి, విచ్ ఐ డోంట్ థింక్ ఈస్ గుడ్ ఫర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. అండ్ సౌత్ లీడర్షిప్, అఫ్ కోర్స్ మన తెలంగాణ లీడర్షిప్ ఒకటే మనకు స్ట్రాంగ్. ఐ మీన్ కర్ణాటక అండ్ తెలంగాణ. మీరు చెన్నైకి పోతే దెర్ ఈస్ నో బిగ్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ ఏమి లేదు. ఇప్పుడు ఈ మధ్యలో మన అన్నమలై గారు వచ్చిండ్రు, ఈజ్ డూయింగ్ ఇట్ రియల్ ఫంటాస్టిక్ జాబ్. ఆంధ్రాలో జీరో రిప్రజెంటేషన్ ఉండేను, ఇప్పుడు మన పురంధేశ్వరి గారిని పెట్టిండ్రు కదా. సో ప్రాబబ్లీ షీ విల్ బీ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఇంకొకటి, బీజేపీ సౌత్లో ఫెయిల్ కావడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏమనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇస్
BJP and TDP went along for long time. So there was no chance for BJP to grow by itself. మనం ఇంకో దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అవును. సో ఇప్పుడు మోడీ గారు వచ్చినాక ఎవ్రీబడి వాంట్స్ మోడీ, ఎవ్రీబడి వాంట్స్ బీజేపీ, బట్ దెర్ ఈస్ నో యాక్షన్ ఇన్ దిస్ సౌత్ ఇండియా. ఎస్, కర్ణాటకలో ఇట్ వాజ్ రియలీ గుడ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అదే మన వాళ్ళు లేజీ అయిపోయి వీ లాస్ట్ విత్ ఐ థింక్ 1.3 or 1.5% ఆఫ్ ఓట్స్. ఇట్ వాజ్ ఎ క్లోజ్ ఇది. బట్ మన వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఎట్లయితే ఫోకస్డ్ ఉంటారో మన వాళ్ళు ఉండరు. అని మోడీ గారు వచ్చిండ్రు కదా గెలిచిపోతారు. ఎందుకు మొన్న కూడా మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ, మోడీ గారి మీటింగ్స్, వాట్ ఈస్ ద క్రౌడ్ దేర్, ద కైండ్ ఆఫ్ అట్రాక్షన్ హీ హ్యాస్, ద వే హీ వాస్ టాకింగ్, బీజేపీ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ టు డిక్లేర్ ఏ BCCM. ఎవ్రీబడి థాట్ గవర్నమెంట్ అరే బీజేపీ ఈజ్ మేకింగ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లాస్ట్ 3 o'clock వరకు కూడా ఇట్ వాజ్ ఓన్లీ 30 or 40% ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ఓటింగ్ పర్సెంటేజ్. ఎగ్జాక్ట్లీ. చదువుకున్న వాళ్ళే వేస్తలేరు ఓట్లు అనుకుంటా. చదువుకున్న వాళ్ళు అసలే వేయరు. అదే, చదువుకున్న వాళ్ళతోటి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ టెల్ యూ, ఇప్పుడు ఢిల్లీ సీఎం చదువుకున్నవాడే. ఫర్ మీ ఈస్ ద మోస్ట్ కన్నింగ్ కెమేలియన్ గై ఐ హావ్ ఎవర్ సీన్. పూర్తిగా అంగీకరిస్తా. ఓ యా, వాళ్ళే చాలా ప్రాబ్లం. కరెక్ట్. yes, మీరు ఒక టెర్రరిస్ట్ ఈజ్ వెరీ క్లియర్, yes ఐఎమ్ కమింగ్ టు కిల్ యూ, వీ విల్ నో ఈజ్ అ టెర్రరిస్ట్. we cannot know whether this Aam Aadmi guy, వాడు కేజ్రీవాల్ ఈజ్ ఎ రోప్ ఫర్ మీ. you can see one of the video, విశ్వాస్ అతని పేరేంది కవి విశ్వాస్ శర్మ, వాళ్ళది ఇంటర్నల్ టాక్ మాట్లాడుతుంటే వన్ యాక్టింగ్ అదంతా. ఈజ్ ద బిగ్గెస్ట్ కెమిలియన్ వాడు. ఈజ్ ద డేంజర్ టు ద భారత్. దేశానికి మనకు టెర్రరిస్టులు ఎంతనో దానికి డబల్ కేజ్రీవాల్. ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళతోటి ఉన్నంత డేంజరస్ మనకు మన పక్కన, ఐ మీన్ వెరీ డేంజరస్. కపిల్ సిబల్ వాదిస్తాడు. శశి థరూర్ ఒకడు, కపిల్ సిబల్ ఒకడు, అండ్ లుక్ మణిశంకర్ అయ్యర్ ఇంకొకటి ఉన్నాడు, దట్ ఆర్ తోటి వస్తుంది, AICC మెంబర్ ఉండే, ఐ థింక్ ఇస్ ఫ్రమ్ హరిసార్. అతను రమేష్ సంథింగ్ ఏదో ఉన్నది అతను. All these AICC people, these are all very dangerous people. Dangerous to the society, dangerous to the community, dangerous to the country. Okay. But Manishankar Ayyar, he goes and parties in Pakistan, and he comes back to India. And he एक चाय वाला अगर प्रधानमंत्री बने तो मैं ये कर लेता हूँ अन्नाडु. And that guy, he should be ashamed of himself. 2 times PM అయిండు మళ్ళీ మోడీ గారు. అరే మన అవర్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కాంగ్రెస్ చిదంబరం, అతనే మనిషి సార్. అనేది రికార్డెడ్, అది వైరల్ పెద్ద వీడియో ఉన్నది. హౌ విల్ ద వెండర్ హ్యావ్ ఎ వైఫై, విల్ యూ హ్యావ్ ఎ ఇంటర్నెట్ కనెక్షన్ టు టేక్ 50 paisa? హౌ డూ యూ డూ దాట్ మ్యాన్? యూ గో. నో, నేను మన జాంపండ్లు కొనుక్కుంటే మనకి జీపేనే చేసిన సార్. ఎక్కడైనా అట్లా పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ ఈవెన్ అడుక్కునే వాళ్ళు కూడా మన దగ్గర కూడా ఉన్నది, QR కోడ్ పెట్టుకుంటున్నారు. కరెక్ట్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎ థ్రెట్. పర్ఫెక్ట్. అండ్ యా, ఇప్పుడు మీరు మన అకార్డింగ్ టు మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారమే సౌత్ ఇండియాలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే, లైక్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం చూస్తే, సో డూ యూ థింక్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మోదీ గారి ఉన్న అట్రాక్షన్, ఆయనకున్న చరిష్మా కానివ్వండి, ఆయన వస్తున్నారంటే చాలామంది, లైక్ నేను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలామందితో మాట్లాడుతూ ఉండే, అలాంటిది ఏంటంటే పెద్ద ఓటు మోదీకే అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెద్ద లోక్సభ అనగానే దానికి వేరే మేము దానికి వేస్తానులే కానీ మీకు ఇప్పుడు అసెంబ్లీ పక్కన పెడదాం అన్నట్టుగానే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి వాట్ వుడ్ బి ద ఎజెండా ఏంటి అసలు? ఈసారి ఎలక్షన్స్కి సంబంధించి మీరు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, అసలు మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మీరు ఇక్కడ కూడా ఈ ఎలక్షన్స్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు అజెండా ఏంటి, ఏం చెప్తారు? ఏ అజెండాతో ఓటేయాలి అట్లీస్ట్? యా, నన్ను మీరు అడిగిన దానికి ఇంకో విధంగా నన్ను వేరే వాళ్ళు అడిగినారు, వై థర్డ్ టైం మోడీ? సింపుల్, రైట్? ఆల్ ఐ సెడ్ ఇస్, మోడీ గారు వచ్చినప్పటి నుంచి మన సైనికుల మీద ఒక రాయి పడలేదు, నో స్టోన్ పెల్టింగ్, రైట్? అండ్ బార్డర్స్ హ్యావ్ బీన్ వెరీ సేఫ్, చైనా స్టాప్ బీన్ అగ్రెసివ్. నేను ఇంటర్నేషనల్ అంటే మన సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ తోటి మాట్లాడతాను. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, 2013లో మన సైదాబాద్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, ఇయలటి వరకు మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ కాలేదు. నో మోర్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ఇండియా.
and no more Islamic forces planning to come to Kashmir or anywhere in India. Pakistan has stopped infiltrating terrorists. Terrorists themselves have backed out, not to go, అరే వాంతో మోడీయే మార్దేతా మారుకో అని. దీనికంటే ఇంకెక్కువ ఏమి రీజన్లు ఇవ్వాలి సార్? సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, సెక్యూరిటీ ఆఫ్ అన్ ఇండియన్. వాట్ ఎల్స్ ఎనీబడి నీడ్స్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీ. యునో 55 ఇంచ్ కా సీనా అని ఎట్టయితే ఆయన ప్రౌడ్గా ఒకసారి పార్లమెంట్లో చెప్పిండో, ఈ డిజర్వ్స్ ఇట్. ఐ మీన్ ఈస్ కమిటెడ్ టు ఇట్. కరెక్ట్. ఓకే. దీనికంటే ఎక్కువ ఇంకా మనము అసలు వేరే వాళ్ళు అడిగితే దట్ ఈజ్ నథింగ్ బట్ రాజకీయము, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకు సంపాదించే ఇంట్రెస్ట్లు, పదవీల మీద మోజు, అది అని చెప్తాను వేరే వాళ్ళకి. కానీ అవును, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ వేర్ వీ షుడ్ బి సేయింగ్ ఎస్, దేర్ షుడ్ బి బీజేపీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. బిలీవ్ మీ, కాంగ్రెస్ వాళ్ళు మొన్న బీజేపీ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్కి ఎందుకు వేసిందంటే దే వాంటెడ్ టు కిక్ అవుట్ ద మోస్ట్ కరప్ట్ ఫ్యామిలీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, కల్వకుంట్ల ఫ్యామిలీ. బీజేపీ పీపుల్ హ్యావ్ voted to Congress because they knew BJP was not coming into getting more seats or will not come to power in Telangana. The reason is తెలంగాణలో బీజేపీ లాస్ట్ 2 టర్మ్స్కి వెళ్ళి పాకెట్స్ ఊర్లలో అంతటా బేస్ ఇప్పుడు డెవలప్ అవుతున్నది. కాంగ్రెస్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం. అప్పటికి మనము డబల్ డిజిట్ ఫిగర్కి వస్తుంది అనుకున్నాము, ఫెల్ షార్ట్ ఆఫ్ 2, దట్స్ ఓకే, బట్ స్టిల్ వీ హ్యాడ్ ఎ గుడ్ రిప్రజెంటేషన్. ఓకే. సో అయితే మీరు ఇందాక అన్నారు ఈ చదువుకున్న వాళ్ళతో డేంజర్ అని. సో చదువుకున్న వాళ్ళతో డేంజర్ కరెక్టే, కానీ మంచి వాళ్ళు పాలిటిక్స్లో లేకపోవడం కూడా ఇంకా ప్రమాదకరం. సో మీలాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రారు? గుడ్ క్వశ్చన్ సాయి గారు. నాకు 2014లో లక్ష్మణ్ అన్న నాకు ఆఫర్ చేసిండే టు జాయిన్ యాక్టివ్ పాలిటిక్స్ ఇన్ 2014. ఈ వాంటెడ్ మీ టు కంటెస్ట్, దుబాకకి వెళ్ళి కంటెస్ట్ చేయమని అడిగినే నన్ను. బట్ ఐ వాజ్ నాట్ రెడీ అట్ దట్ టైమ్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ నాకే ఉండే పర్సనల్ కమిట్మెంట్స్ ఉండేను. సో సిన్స్ లాస్ట్ 2.5 years నేను ఆలోచించి అడుగుతా ఉన్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ వెన్ యూ హ్యావ్ స్పెషల్లీ మీకు మనకు మోడీ లాంటి లీడర్షిప్, మోడీ గారు లాంటి లీడర్షిప్, బీజేపీ లాంటి పార్టీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అరే మనం కూడా ఏమైనా పోయి చేయాలి, మన వంతు సాయం అనుకోండి, ఆ సర్వీస్ అనుకోండి, we should also be doing it. We have got such a beautiful leadership, and if you look at BJP leadership, central leadership, the way they do, the way they talk, the way they are developing, the way they connect. Gadkari garu the roads చూశారా మీరు? అవును, ఎన్నో thousands of kilometers he has attached all, మొత్తం కల్కత్తా నుంచి ఢిల్లీ వరకు. అవన్నీ అరే ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు. వాట్ ఈస్ దట్? మనం కూడా చేతనైనంత చేయాలి, మనం కూడా సర్వీస్ చేయాలి అనే టైప్లో అట్లా అనుకొని నేను స్టేట్ లీడర్షిప్కి కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ అన్నకు, ఇప్పుడు ఈటెల గారు వచ్చినప్పుడు ఈటెల గారితో కూడా, రాజేంద్ర అన్నతో కూడా చెప్పి అన్న ఈవెన్ ఐ వాంట్ టు కమ్ అనేసి ఒకటి ప్రస్తావం పెట్టినాను లాస్ట్ 2.5 years నుంచి. ఓకే. సో మొన్న అందుకే నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్, లెజిస్లేటివ్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఐ వర్క్ ఫర్ ఆచారి గారు కల్వకుర్తిలో. I came here and I did whatever I could, but I thought double digit ki potadu anukunnamu, poledu, but still we improved the voting vote bank. So you want to get into the direct politics, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనుకుంటున్నారు, కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఈసారి? I would love to, and నాది దుబాక కాన్స్టిట్యున్సీ, పేరెంట్స్ హెయిల్ ఫ్రమ్ టెంకంపేట్ రాయపూల్ మండల్. సో మెదక్ కాన్స్టిట్యున్సీ అది ఎంపీ కోసము నేను లాస్ట్ 2 yearsకి వెళ్ళి అడుగుతానే ఉన్నాను. ఓకే. సో ఐ పుట్ మై అప్లికేషన్, ఐ డోంట్ నో. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్. డెఫినెట్లీ మంచోళ్ళు కొంత రాజకీయాల్లో ఉండడం అనేది అవసరం. అండ్ మీకు అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి పొలిటికల్గా ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ డెఫినెట్లీ మీలాంటి వాళ్ళ అవసరం అయితే ఉంది. నేను ఎప్పుడు నా టాక్స్లో చాలా వరకు చెప్తున్నాను. లాస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా, మొన్న ఈ మధ్య ఒక స్కూల్కి ఏదో యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కాదు, రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ కాబోతోంది అని. సో ఇక్కడ నుంచి చాలామంది, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవని పోయిన వాళ్ళు చాలామంది, లేదు మళ్ళీ ఇక్కడ ఎకానమీ పెరుగుతున్న టైంలో $5 trillion ఎకానమీ 10 trillion వస్తున్న క్రమంలో ఇక్కడికి రావాల్సి ఉంటుంది, మీ అవసరం చాలా ఉంది అని. అది ఖచ్చితంగా రాజకీయ రంగంలో కూడా ఉంది. కరెక్ట్. అండ్ మీకు ఇంకోటి సాయి గారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రాజకీయము, ఎన్ఆర్ఐలు రావాలని ఎంకరేజ్ కూడా ఎందుకు చేస్తానంటే, ఐఎమ్ ఏ సెల్ఫ్లెస్ గాయ్.
ఓకే. నేను వచ్చి నాకు పదవీలు కావాలి, నేను ఏదో ఇది చేయాలి, డబ్బు సంపాదించాలి, సంపాదించుకోవాలి, అదేం లేదు. బిజినెస్ చేయాలి అనేది నాకు ఏమి లేదు. Hmm. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. నేను నా పిల్లల కోసము ఐ కమ్ ఫ్రమ్ ఐ బీన్ ఇయర్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన నేను. ఓకే. మై ఫ్యామిలీ వాజ్ లివింగ్ ఇన్ 1936 నుంచి. మై ఫాదర్ వాజ్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ నిజాం కాలేజ్. అండ్ మేము ఆడ వ్యవసాయం ఇప్పటికీ నేను చేపిస్తాను నా ఊర్లో. ఓకే. యూఎస్లో ఉన్నా కూడా వ్యవసాయం నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో మనకు ఎక్కువ చాలా మందికి ఎన్ఆర్ఐస్కి మేము ఏదో సంపాదన ఆశ డబ్బాశ మీద రారు, Hmm. ఏదైనా చెయ్యాలి అని. నన్ను లక్ష్మణ్ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పినాను, అన్న నాకు ఒక పుట్టుక పుట్టినప్పుడు రేపటి దినం మనం పోయినప్పుడు ఎవరన్నా ఒక 10 మంది అరే ఒకడు ఉండే రఘువీర్ రెడ్డి అనేటోడు మంచోడు ఉండేరా అని అనిపించుకోవాలనే దానితోటి నాకు వద్దామనుకుంటున్నా అన్న. ఐఎమ్ హియర్ టు సర్వ్ పీపుల్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ పీపుల్. ఐ వాంట్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ వాట్ ఎవర్ ఒక లోకల్ నియోజకవర్గం అనుకోండి, ఆ లోకల్ మెదక్ ఎవరన్నా ఉండని ఒక నలుగురికి సాయం చేసి పేరు మంచిగా ఉండాలి, పేరు ఒకటి నామకమన అంటారు కదా, ఆ దానికోసం వస్తున్నా అని చెప్పిన. అండ్ ఐఎమ్ సెల్ఫ్లెస్. అందులో మనం ఇది చేయాలి అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ఐ ఎంకరేజ్ అప్పీల్ టు పీపుల్, ఏదైనా ప్రజలకు ఇచ్చే అప్పీల్ ఏమైనా ఉందా మీది? ప్రజలకు ఇచ్చేది నేను ఎప్పుడు ఈసారి ఎలక్షన్స్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఐ ఆల్వేస్ బ్యాక్ మోడీ గారు. సో మోడీ షుడ్ బి 3 times CM, లెట్ us మేక్ హిమ్ 3rd time PM. హీ హ్యాస్ 0 assets. ఆయనకు 5 పైసల ఆస్తి లేదు. మోడీ గారి మీద అందరూ, ఐ డు నాట్ నో హౌ మెనీ పీపుల్ హేట్ హిమ్, సో మెనీ పీపుల్ విల్ లవ్ హిమ్ బిహైండ్ హిమ్. ఆయన ముందట ఆయన తిట్టుకుంటుండొచ్చు, కానీ వెనకపోయినాక మోడీ గారి గురించి మాట్లాడడానికి అసలు వాళ్ళకి ఏమీ ఉండదు, బికాజ్ హీ డజంట్ ఓన్ ఎనీథింగ్. కరెక్ట్. దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్. కరెక్ట్. ఫర్ హిమ్సెల్ఫ్ నార్ హిస్ ఫ్యామిలీ. He is doing everything for the Bharatiyudu. Correct. And that is what attracts people like me. Are, this is how we should be doing. This is how we should be. ఇంకోటి మీకు చెప్తా సాయి గారు, why do these people సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకు జీతం ఎందుకు తీసుకోవాలి వీళ్ళు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పీపుల్ ఇక్కడ ఉన్నోళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. నెలకి ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఏం జీతం ఉంటుందో తెలియదు. ఎస్, ప్రాబ్లీ గవర్నమెంట్ ఇచ్చినవి కొన్ని ఫ్లైట్ అవి ఇవి ఏముంటాయో ట్రావెల్, దట్స్ ఓకే. మంత్లీ ఏదైతే వీళ్ళు జీతం తీసుకుంటారో దే దెమ్సెల్వ్స్ హ్యావ్ సో మచ్ మనీ. కరెక్ట్. వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ ఇఫ్ దే డోంట్ టేక్ దట్ 2 lakhs or 3 lakhs per month? వై డస్ దిస్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ గారు కానీ, వాళ్ళకు ఉన్నది వాళ్ళకి, దే ఆర్ ఆల్రెడీ స్టింకింగ్లీ రిచ్ పీపుల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే టేక్ సాలరీస్. నేను చెప్తున్నాను కదా, నాకు మీరు మీలాంటి వాళ్ళతో మాట్లాడిన ఒక అవకాశం ఇప్పియండి. అండ్ బై టచ్వుడ్, బై గాడ్ గ్రేస్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మెదక్ ఓటర్స్, ఇఫ్ ఐ విన్, అగర్ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను గెలిస్తే, నాకు నెలకొచ్చిన జీతము ఐ విల్ పుట్ ఇట్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మెదక్ సిటిజన్స్. ఎస్, దట్ ఈస్ మై కమిట్మెంట్ 100%. ఓకే. నాకు జీతం ఏమి ఇచ్చారు, నాకు వచ్చే జీతం ఎవరు ఇస్తారో ఎడికి వస్తుందో తెలియదు. ఐ విల్ పుట్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఒక్కొక్క ఊరికి నాకు ఒక ఐడియా ఉన్నది. మెదక్ కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్లలో ఒక్కొక్క గ్రామం ఎక్కడెక్కడ బ్యాక్వర్డ్ ఉన్నదో అది ఒక్కొక్కరికి డెవలప్ చేసుకుంటూ పోవచ్చు అని మండల్ లెవెల్లో. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇలాంటి థాట్స్ నాకు వస్తుంటే, నాకు అనిపిస్తుంటే చేయాలని. సో హోప్ఫుల్లీ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళు మంచి పదవుల్లో ఉండడం కూడా శ్రేయస్కరం దేశానికి, సమాజానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సాయి గారు. చూసారు కదా, ఇది రఘువీర్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చ. బేసికల్లీ ప్రవాస భారతీయులు చాలామంది ఈ మధ్యకాలంలో, నేను ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, చాలామంది ఇంకా సంపాదించుకుంటున్నాము, ఫైన్, పిల్లల్ని ఏదో కాలేజ్లోనో ఎక్కడో సెటిల్ చేశాము, నేను భారత్కి వెళ్ళిపోవాలి, అక్కడ నేను ఉండాలి, అక్కడే నేను ఏదో చేయాలి అని తప్పిస్తున్న వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో తారసపడుతూ ఉన్నారు. అందులో రఘువీర్ రెడ్డి గారు కూడా ఒకరు. అండ్ ఇక్కడ ఆయన దేశానికి ఏదో చేయాలి అనే ఒక తపనతో తన ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. లెట్స్ సీ, నేచర్ అలాంటి వాళ్ళకి సహకరించాలని అండ్ డెఫినెట్లీ మంచి వాళ్ళ సాంగత్యం వారికి అందుతుందని మనం కూడా కోరుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ రఘువీర్ రెడ్డి గారితో వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయవచ్చు. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.